దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారందరూ బాగున్నారా? ఈరోజు మనము యేసుక్రీస్తు రెండవ రాకని గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఈరోజు ప్రకటన గ్రంథములోని కొన్ని సంగతులు తెలుసుకునే ముందు దీని యొక్క ఉపద్ఘాతం ఏంటో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ప్రకటన గ్రంథములోని విషయాలు మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము చూస్తే, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మటుకు సాక్ష్యమిచ్చుచు సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని వాటిలో వ్రాయబడిన వాటిని గైకొనిన వాడును ధన్యుడు అని వ్రాయబడింది. ప్రియులారా చూడండి, ఇక్కడ యోహాను భక్తుడి ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తాడు. యేసుక్రీస్తు ప్రభువులో శిష్యుడైనటువంటి చివరి శిష్యుడైన యోహాను ఈ ప్రవచన వాక్యాలని వ్రాసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా ఆయన అంగీకరించిన తరువాత ప్రియులారా అపోస్తలుడిగా ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు చివరిగా ఆయన హతసాక్షి కాలేదు, కానీ సహజ మరణాన్ని పొందినవాడిగా చరిత్రలో మనం చూస్తున్నాం. అదే విధముగా యోహాను గారు వారి యొక్క జీవితంలో రోమ గవర్నమెంట్ ఆయన ఎన్నో శ్రమలు పెట్టినప్పటికీ, ఎన్నో శిక్షలు విధించినప్పటికీ ఆయన మరణించలేదు. ఆయనను ఒక నూనె ప్రాణంలో వేస్తారు. ఆయనను కూడా ఆయన సజీవుడుగానే ఉన్నట్లుగా అక్కడ వారు చూసి ఈయన ఏం చేయాలి అని ఆలోచన చేసుకుని వారు పద్మాసు దీవులో పడవేస్తారు. ఆ పద్మాసు దీవులో ఒక్కడే ఒంటరిగా ఉంటూ ఆ ప్రభు దినమందు పరవశుడైనప్పుడు దేవుని ఆత్మ పరలోకంలోనికి తీసుకెళ్ళి అక్కడ సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ తెలియపరుస్తూ వచ్చాడు. వాటన్నిటిని కూడా అతడు వ్రాస్తూ ప్రియులారా భూలోకంలో భూలోకంలో జరగబోయేటటువంటి సంగతులు, భూలోకంలో జరిగిన సంగతులు ముగిసిన తర్వాత పరలోకంలో జరిగే సంగతులు, వాటన్నిటిని కూడా వ్రాసుకుంటూ వచ్చాడు. ఎందుకు అంటే మనం ఒక ఆలోచన ఇక్కడ ఆలోచించాలి. నీవు ఇన్ని సంగతులు చెప్తున్నావు కదా, నువ్వు చూస్తావా అని సహజంగా మనం అడిగే ప్రశ్న. అందుచేతనే ఆయన నేను చూసినవి రాస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే బలమైన సాక్ష్యం మరొకట్లేదు. ప్రకటన గ్రంథము ప్రియులారా మరి ఒక కాలజ్ఞానము. ప్రకటన గ్రంథము మరి రాబోయేటటువంటి సంగతులు తెలియచేసే గ్రంథము. భూలోకమందు రాజకీయ పరంగా, భూలోకమందు ఏ విధము చేతనైనా కూడా ఆత్మీయ పరంగా కూడా అనేక సంగతులు తెలియపరిచే గ్రంథమని చెప్పుచూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బలపరచు.